हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KR के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టెల పిల్లలు వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దానికంటే ముందు దీని అడ్రస్ చెప్తాను. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి మీకు సేమ్ 7-8 కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటుంది. ఈ సంతలోకి వచ్చిన తర్వాత మీరు లోపలికి ఇక్కడ మీరు 50 పిల్లలు కొన్నారు. ఈ 50 పిల్లలు అలాగా ఈ బండిలో నుంచి బయటికి పోవాలంటే దీంట్లో 50 పిల్లలు ఉంటే పిల్లకి 50 రూపాయల లెక్కన కట్టాలా. 100 పిల్లలు ఉంటే 100 పిల్లలకి 50 రూపాయల లెక్కన ఒక్కొక్క పిల్లకి కట్టాలన్నమాట. అలాగే ఇప్పుడు ఆ బండిలో 80 పిల్లలు ఎత్తుతున్నారు, నంద్యాల వాళ్ళు కొని ఉన్నారు. అవి 100 పిల్లలు కొన్నారు కదా, అక్కడ 8 లక్షలు డబ్బులు అయింది అనుకుందాం. ఈ 8 లక్షలకి ఇడుపు ఇవ్వండి, ఒక 4,000 ఇవ్వండి, 8,000 ఇవ్వండి అంటే ఇక్కడ ఇవ్వరు అన్నమాట. ఈ సంతలో అలాంటిది ఏం లేదు. అది కూడా ఒకసారి చూసుకోండి. సంత విషయానికి వచ్చేటప్పటికి ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి బండి బాడుగా ఏదైతే ఉందో, బళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, బండి బాడుగా ప్రతి 100 కిలోమీటర్లకి 4,000 చొప్పున ఇక్కడ బండి ఛార్జ్ చేస్తారు. మార్కెట్ని బట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది అనమాట. దారాలు వచ్చేసి టోల్గేట్లు, పోలీస్ ఖర్చులు మనమే సపరేట్గా. ఇకపోతే సంత విషయానికి వస్తే ఈరోజు నాకు తెలిసిన సంత విషయం ఏంటంటే ఫస్ట్ అప్డేట్ అన్నమాట, డీటెయిల్స్. రాత్రుళ్ళు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి అనేసి విన్నాను. అంటే గురువారం రోజు రాత్రి 9 గంటల నుంచే కొనుగోళ్లు స్టార్ట్ అవుతున్నాయి, బళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయంట. అది చెన్నై వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు అనేసి తెలిసింది ఈరోజు ఇన్ఫర్మేషన్. అలాగే ఈరోజు సంతలో జరిగింది నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఈరోజు ధరలు పెరిగి ఉన్నాయి. గత 9-10 వారాల నుంచి ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ధరలు పెరగడానికి కారణం ఏంటంటే అమ్మేవాళ్ళు కాదు, కొనేవాళ్ళే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయినారనమాట. ఒక బ్యాచ్కి 3-4 అట్లా కాంపిటీషన్ అయిపోయారు. ఆ రకంగా ఏంటంటే ఈరోజు ధరలు ఏదైతే మీరు చూస్తున్నారో వీడియో ఆల్రెడీ తీసుకున్నాను నేను. ఈరోజు ఏదైతే మీరు చూస్తున్నారో అవన్నీ కూడా ధరలు పెరగడానికి రీజన్ ఏంటంటే కొనేవాళ్లే. సో ఇది ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అక్కడ నంద్యాల వాళ్ళు ఉన్నారు, అక్కడ అమరావతి మన సబ్స్క్రైబర్ మనం కొనిచ్చినట్టు అలా ఉన్నారు. అలాగా ఏంటంటే ఒకరికొకరు కాంపిటీషన్ రూపంలో అయిపోయిందన్నమాట. ఆయన 24 అంటే ఇంకొక అతను 24,200 అనడం, ఆయన 24,200 అంటే ఇంకొకరు 24,500 అనడం. ఈ రకంగా రకరకాలుగా రేట్లు అనేవి పెరిగిపోయినాయి. ఈరోజు పెరగడానికి కారణం వచ్చేసి నాకు తెలిసినంత వరకు కొన్న వాళ్లే, పిల్లలు కొనడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ వల్లే ఈరోజు ధరలు పెరిగాయనేసి చెప్పుకోవాలా. సో ఇది ఎక్కడ నున్నా కాడికి వెళ్తుంది. సెకండ్ టైం అన్నమాట కొనడం పిల్లలు ఇవి మన దగ్గర వచ్చేసి. సో ఫస్ట్ టైం వచ్చేసి 14,500కి ఆ సైజ్ పిల్ల కొన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ పిల్లలు 52 పిల్లల్లో నుంచి ఒక 12 పిల్లలు తీసేసి ఈ పిల్లలు కొన్నారనమాట. 25,000 కొన్నారులే, 100 రూపాయలు తక్కువ, 25,000 కొన్నారనమాట. ఈ బ్యాచ్ వచ్చేసి 24,900కి బ్యాచ్ కొన్నారు ఇది. సో పిల్లలన్నీ పెద్ద సైజులోనే ఉన్నాయి. ఒక 12 పిల్లలు అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ పిల్లలు రిజెక్ట్ చేసి ఉండేటివి. ఇవన్నీ మనకు ఉండేటివి మీరు లైవ్ వెయిట్ చూడొచ్చు. ఇవి వెనకాల ఉండేటివి నాకు తెలిసి 26 పైన ఉంటాయి, 28 అట్లా ఉంటాయి ఇవి నాకు తెలిసినంత వరకు. సో ముందు ఉండే బ్యాచ్ ఒక 25 కేజీలు అట్లా ఉంటాయి లైవ్ వెయిట్. ఒక్కొక్క పిల్ల 24, 25 అలా ఉంటాయి. వెనకాల ఉండేటివి 28 దాకా ఉంటాయి అన్నమాట ఈ బ్యాచ్. సో ఇవి రిజెక్ట్ చేసి ఉండేది. ఇది నున్నా దగ్గరికి వెళ్తుంది బ్యాచ్. ఇది విజయవాడ నున్నా దగ్గరికి వెళ్తా ఉంది సెకండ్ బ్యాచ్. ఈయన ఫామ్ కూడా తొందరలోనే మనం వీడియో తీస్తాం. సో అన్నవాళ్ళు వచ్చున్నారు, అన్నవాళ్ళు కొన్నారు ఈ బ్యాచ్. మొత్తం ఒకే బ్యాచ్, దాంట్లో నుంచి 80 కొని ఉన్నారన్న. ఏం పేరన్నా? మద్దిలేటి, నంద్యాల. సో నంద్యాల నుంచి వచ్చున్నారు. ఇంకొకరు కూడా వచ్చున్నారు నంద్యాల నుంచి ఈరోజు. 23,000 మీద 80 పిల్లలు. సో పిల్లలు చూపిస్తాం ఒకసారి. సో ఇట్ని వెనకాల నుంచి కనిపిస్తుంది. 4 తాళ్ళు ఉన్నాయి ఇవి. 4 తాళ్ళలో సో వెనకాల తాడు ఒక రకమైన పిల్ల ఉంది. ఈ వెనకాల తాడు చూడవచ్చు మీరు. వెనకాల తాడు మొత్తం ఒక రకంగా ఉంది. అక్కడ దాకా ఉన్న పిల్లలు చూడండి, తర్వాత చూపిస్తాను. ఇది ఇక్కడ దాకా. సో సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఉంది. ఈ మధ్యలో పిల్ల ఉంది కదా, ఇక్కడ నుంచి ఉందన్నమాట. సెకండ్ బ్యాచ్ అక్కడ దాకా ఉంది. సో ఆ మొదటి 2 బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో 105 పిల్లలు ఇవి. 105 పిల్లల్లో ఆ మొదటి బ్యాచ్, రెండో బ్యాచ్, ఈ 2 కలిపి నేను 20,000కి అడిగాను. 21,500 మీద ఆయన ఆగాడు. 40 పిల్లలు వచ్చేసి గట్టిగా నిలబడి వెళ్తుంటే 20,500కు 20,700కు అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ 2 బ్యాచ్లు వచ్చేసి 40 పిల్లలు అట్టా అడిగాను నేను. ఇప్పుడు మొత్తంలో 80 పిల్లలు వచ్చేసి 23,500కి అమ్ముడిపోయినది. 23,500 40 నంబర్స్. ఒక 80 పిల్లలు కొని ఉన్నారన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళేసి మనం ఒక 20 పిల్లలు అడుగుదాం. మళ్ళీ
ఆ ముందురుండే 20 పిల్లలు. ఇందాక 20,040 పిల్లలు 20,500 అడిగాను, 20,000 అడిగాను. ఇప్పుడు 20 ఉన్నాయి కాబట్టి వాటిని ఒక 17 దాకా అడిగి చూద్దాం ఏం చెప్తారు. సో వెనకాల ఉండే బ్యాచ్ అస్సలు మాకు కుదరటమే లేదు. మేము 22,000 దాకా అడిగాము దీన్ని. ఇది 24,000 అసలు దగ్గరికి రాబాక అంటున్నారు. 22,000 అడిగాను నేను దీన్ని. ఇది కూడా అమ్ముడుపోయినట్టుంది. ఏం బీసా? సో 2 దాకా నేను అడిగాను, 3,000 అమ్మారంట ఇది. సో ఇది బ్యాచ్ అమ్ముడిపోయింది. 17 పిల్లలే ఇవి, 17 నెంబర్స్ ఇది బ్యాచ్ అమ్ముడిపోయింది. ఒకసారి ఆయన కాడికి వెళ్ళి అడుగుదాం మనం ఎంత చెప్తారనేది. ఇదిగో ఇక్కడే వెళ్తున్నారు వీళ్ళు, అడుగుదాం వాళ్ళ కాడికి వెళ్ళేసి. సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి. ఇది మనకు నంద్యాల దగ్గర ఆత్మకూరు నుంచి వచ్చున్నారంట బ్రదరు వచ్చున్నారు. సో ఈ బ్యాచ్ని చాలామంది చాలా రకాలుగా బేరాలు చేశారు పొద్దుటి నుంచి. సో నేను కూడా 2 సార్లు బేరం చేయడానికి వచ్చాను, కానీ ఆ టైంలో వాళ్ళు చెప్పిన బేరాలు చాలా పైకి ఉన్నాయి. సో మా వైపు నుంచి వచ్చి అడిగిన వాళ్ళు ఇప్పుడు వేరే దగ్గర కొనేస్తున్నారు. మనం 24,000 దాకా అడిగాం, 24,000కి జత అడిగాం. ఇది కాదు అన్నారు. మాకంటే వేరే వాళ్ళు 5,000కి అడిగారు, 5,000 కూడా ఇవ్వనన్నారు. ఇంకా ఫైనల్గా మన సబ్స్క్రైబరే వీళ్ళు కొని ఉన్నారనమాట. మనకు 26,000 మీద జత కొన్నారు. పిల్ల మంచి సైజు బాగుంది, ఎత్తు జాడు అంతా. పెద్ద పొట్టేళ్ళే, పిల్ల అనకూడదు, పెద్దయే. 26,000కి 26,000 మీద పేరు కొన్నారు. సో అన్నగారు వచ్చేసి రాత్రి 2:50కి వచ్చేసి అడ్రస్ తెలియక నడి రోడ్లో ఆగిపోయారు, హైవేలో వచ్చేసి. అక్కడి నుంచి పిలుచుకొని వచ్చాం సంతకి. సో ఇది 26,000 మీద కొన్నారండి, 26,000 మీద పేరు. 45 అన్నా, 45 పిల్లలు. సో బండికి ఎత్తిన తర్వాత మళ్ళీ వచ్చి వీడియో తీస్తాను, ఎంత వెళ్ళింది బాడుగా అయిందనేది చెప్తాను మళ్ళీ. ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూసేది వచ్చేసి మనకు సైలేజ్ అనమాట. ఇది వచ్చేసి మనకు గొర్రెలకు, పొట్టెలకు, ఆవులకు, గేదెలకు అన్నిటికీ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ఆంధ్రాలో వచ్చేసి కొన్ని దగ్గర అందుబాటులో ఉంది. సో మనకు వచ్చేసి మెయిన్గా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉంది, అలాగే మన తిరుపతి జిల్లా కాళహస్తిలో అందుబాటులో ఉంది, అలాగే దర్శిలో అందుబాటులో ఉందన్నమాట. అలాగే మనకు ఈ ఆంధ్ర తెలంగాణలో మనకు ఈ గొర్రెలు మేకల కోసంగా, పొట్టెల కోసంగా, డైరీ కోసంగా కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో మేత తక్కువ ఉన్నప్పుడు దీన్ని దానా రూపంలో యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే పూర్తిగా సైలేజ్ మీద పొట్టెలు పెంచే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఆవులు గేదెలకి దానా యూజ్ చేయడానికి వాటి కోసంగా కూడా మనకు దీన్ని యూజ్ చేస్తున్నారు. సో నెంబర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. సో మినిమం 3 టన్నులు అనేది ఆర్డర్ చేసుకోవాలండి. 3,000 కేజీలు అనేది ఆర్డర్ పెట్టుకుంటేనే మీకు పంపిస్తారు. దానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు అంతా మీదే అవుతుంది. ఉరవకొండలో ఉంది, అలాగే విజయరాయలు తొందరలో వస్తుంది, దర్శిలో ఉంది, అలాగే తిరుపతి దగ్గర కాళహస్తిలో ఉందన్నమాట. అది నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 3 టన్నులు అయితేనే బండి పంపిస్తాను. తక్కువ అంటే కష్టమైపోతుంది అన్నమాట. కాల్ చేయవచ్చు నెంబర్స్. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు అన్నిటికీ యూస్ అవుతుందన్నమాట. ఇష్టంగా తింటున్నాయి, దానా రూపంలో యూస్ చేయవచ్చు. అలాగే పూర్తిగా మనకు సైలేజ్ మీద పెంచే వాళ్ళు కూడా అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.